హాయ్ అండి. నా ప్రేమ రాక్షసుడు పార్ట్ 11. మన మొదటి రాత్రి నిన్ను వీటిలో చూడాలని నా కోరిక. కాదనకు దయచేసి అని అన్నాడు మౌర్య. అంతలా అభ్యర్థన చేయటం ఇదే మొదటిసారి. తను ఎప్పుడైనా ఆర్డర్ వేయటమే కానీ అభ్యర్థన చేయటం ఉండదు. అలాంటిది తన ముందు అలా అడగడంతో తను కాదు అనలేకపోయింది. తన చేతిలో నుండి తీసుకుని వాటిని మురిపెమ్మగా చూస్తూ చాలా బాగున్నాయని అంది. నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని. కానీ నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా! నిన్నెవరో బెదిరించారు కదా! అవునా? అమృత తడబడుతూ లేదు అని అంది టక్కున. మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నే నేను లేని టైంలో ఏమైనా జరిగిందా? అమృత ఏం జరుగుతుంది? మీ టార్చర్ తప్పిందని హ్యాపీగా కాలేజ్‌కి వెళ్ళి నా ఫ్రెండ్స్‌తో మంచిగా ఉండేదాన్ని. నాకు తెలుసులే నువ్వెలా ఉన్నావో. ముందు వెళ్ళి స్నానం చేసి ఈ చీర కట్టుకుని రా అని అన్నాడు. అమృత సార్ నాకు భయంగా ఉంది. కొంచెం సమయం ఇవ్వండి. ఎందుకు? నా నుండి ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ చేయడానికా అని అన్నాడు. అమృత లేదు సార్. నేను తప్పించుకున్నా నేనెక్కడున్నా మీకు తెలిసిపోతుంది కదా! అందుకని ప్రతిసారి నిన్ను పట్టుకోలేను కదా! ఇంకీ చర్చ ఆపి వెళ్ళు తొందరగా అంటూ తనని వాష్‌రూమ్‌లోకి తోశాడు. తను కాసేపటికి స్నానం చేసి వచ్చింది. ఒంటికి టవల్ చుట్టుకుని వచ్చింది. గదిలో ఎక్కడా మౌర్య కనిపించలేదు. అద్దం ముందుండి నిలబడి చూస్తుంది. తన మెడలో పసుపు తాడు పచ్చగా మెరుస్తూ కనిపించింది. దానివల్ల తన మొహం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంతలో రూమ్‌లోకి ఒక అమ్మాయి వచ్చి మేడం సార్ మిమ్మల్ని రెడీ చేయమన్నారు అని అంది. తను ఒక బ్యూటీషియన్. మౌర్య అమృతని తను అనుకున్నట్లు చూడాలని ఆ విధంగా తనని రెడీ చేయమని ఒక బ్యూటీషియన్‌కి చెప్పాడు. ఇక ఒక గంట తర్వాత అమృతాన్ని డెకరేషన్ చేసిన రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. సార్ గాని మిమ్మల్ని ఇలా చూశారు అంటే నైట్ మొత్తం మీకు నిద్ర లేకుండా చేస్తారు అని సంతోషకరమైన వివాహ జీవితం ఉండాలి అని తలుపు వేసి వెళ్ళిపోయింది ఆ బ్యూటీషియన్. తను మౌర్య దగ్గరికి వెళ్ళి సార్ మేడం రెడీ మీకోసమే వేచి చూస్తున్నారు అని అంది. తను నవ్వుతూ తను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు మౌర్య తనకి. ధన్యవాదాలు అని చెప్పాడు. బ్యూటీషియన్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు నాకు అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ ఇచ్చినందుకు. నా భార్యని మీరు ఎంతో అందంగా రెడీ చేసుంటారని మీకు మొత్తం మనీ ఇచ్చాను. తను హ్యాపీ వైవాహిక జీవితం సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. మౌర్య ఫ్రెష్ అయ్యి అమృత ఉన్న గదికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. చీకటిగా ఉండడంతో లైట్లు ఆన్ చేశాడు. మౌర్య గదిలోకి రాగానే అమృత టక్కున లేచి నిలబడింది. తనని అలా చూసి మౌర్య అడుగు ముందుకు పడడం లేదు. ఒక అద్భుతాన్ని చూసినట్టుగా నిలబడ్డాడు. అమృత తల దించుకుని నిలబడింది. తనకి టెన్షన్‌గా, భయంగా ఉంది. మౌర్య మెల్లగా తన ముందుకు వచ్చి తనని పైనుండి కింద వరకు చూసి చాలా అంటే చాలా అందంగా ఉన్నావని అన్నాడు. అమృత ఒక్కసారిగా సిగ్గుతో తల దించుకుని ఉంది. తన చేతులు చెమటతో తడిసిపోతున్నాయి. మౌర్య అమృత చెయ్యి పట్టుకుని అద్దం ముందుకు తీసుకుని వచ్చి నిలబెట్టాడు. తన వెనక నుండి కౌగిలించుకుని తన భుజంపై తల పెట్టి బేబీ ఒక్కసారి తల పైకెత్తి చూడు అని అన్నాడు. అమృత మెల్లగా అద్దాన్ని చూసింది. అక్కడ ఉన్నది తానేనా అని ఒక్క నిమిషం అర్థం కావటం లేదు తనకి. అంత అందంగా ఉంది అమృత. మౌర్య ఓయ్ ఏంటలా చూస్తున్నావు? అక్కడ ఉన్నది నువ్వే అని అన్నాడు నవ్వుతూ. తను నేనేనా అని అంది అనుమానంగా. తను నువ్వేనే చాలా అందంగా ఉన్నావు కదా అని అన్నాడు. తను చిన్నగా నవ్వుతూ అవును అని తలాడించింది. మౌర్య తన వెనక నుండి తన ముందుకు చేతులు తీసుకుని వచ్చి తన నడుం చుట్టూ బిగించి తన వీపు మీద పెదవులతో రాస్తున్నాడు. అమృతకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. తను అలా చెయ్యగానే తన నోటి నుండి మాట రావటం లేదు. ష్ సార్ అని అంది చిన్నగా. వెనకన చిన్నగా కొరికాడు. ఇంకొకసారి సార్ అన్నావనుకో చంపేస్తా అని అన్నాడు. అలా ముద్దులు పెడతాడు. తన నోటితో జాకెట్ దారాలు లాగాడు. తన మెడలో ఉన్న నగలు తన ముని పంటితో తీశాడు. ఇకలా నగలన్నీ తీస్తున్నప్పుడు తన పెదవుల తడి తన మెడ మీదకి తగులుతూ ఉంటే తన చేతిని మౌర్య చేతి మీద వేసి గట్టిగా తన నడుముకు ఒత్తుకుంది.
తనలా కళ్ళు మూసుకుని పరవశించిపోవటం, అద్దంలో చూస్తూ తన చెవులకు ఉన్న కమ్మలు, పాపిట బిళ్ళ అలా ఒక్కొక్కటిగా మొత్తం తీసేశాడు. తనని తన వైపుకు తిప్పుకుని అమృత కళ్ళ మీద ముద్దు పెట్టి చిన్నగా తన ముక్కు కొరికాడు. అమృత కళ్ళు తెరిచి ఎందుకలా కొరికావు? అని ముక్కును రుద్దుకుంటూ అడిగింది. నువ్వలా కళ్ళు మూసుకొని ఉంటే ఎలా? అమృత నాకు టెన్షన్‌గా ఉంది. సరే నీ టెన్షన్ నేను పోగొడతాను అని తన పెదవులు అందుకున్నాడు. మొదటిసారి అమృత తన ముద్దుకు సహకరిస్తుంది. మౌర్య తలలోకి వేళ్ళు పోనిచ్చి తనతో ముద్దుతో పోటీ పడుతుంది అమృత. ఇంకది కాసేపటికి అమృతాన్ని వదిలి తనని 2 చేతులతో ఒక్కసారిగా ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి లైట్లు ఆఫ్ చేసి చొక్కా తీసి పక్కన పడేసి అమృత మీద పడుకుని తన పెదవులు అందుకున్నాడు మౌర్య. కాసేపటికి తన పెదవులు వదిలి తన కంఠం మీద పెదవులతో చిన్నగా కొరుకుతూ తన గుండెల మీద తల పెట్టుకుని తన గుండె చప్పుడు వింటూ ఉన్నాడు. అది స్పీడ్‌గా కొట్టుకోవడం చూసి, ఓయ్! ఎందుకు భయం? నేను నీ పక్కన ఉన్నంత వరకు నీకేమీ కాదు. భయపడకు. తన గుండె చప్పుడు నార్మల్ అవ్వగానే హృదయం మీద తడి పెదవులతో ముద్దులు పెడుతూ తన పెదవులను కొరుకుతున్నాడు. అమృతలో విరహాన్ని పెంచాడు. ఆ విరహ దాహాన్ని మోయలేని అమృత మౌర్య తలని తన ఎదకు గట్టిగా హత్తుకుంది. ఇక అలానే కిందకు వచ్చి తన చీర కుచ్చిళ్ళు లాగి తన నడుం మీద పంటి ఘాట్లు పెట్టి తన నాలుకలతో ముద్దు పెడుతూ ఉన్నాడు. అమృత మౌర్య తలలోకి వేళ్ళు పోనిచి తన జుట్టును గట్టిగా పట్టుకుంది. మౌర్య అమృత ఒంటి మీద ఉన్న మిగిలిన బట్టలు కూడా పూర్తిగా తొలగించి తనని నగ్నంగా మార్చి తన బట్టలు కూడా తీసి తన పాదాల నుండి నుదుట వరకు ముద్దులు పెడుతూ ఉన్నాడు. ముని పంటితో తన పెదవులను కొరుకుతూ ఉన్నాడు. ఇక తను కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తన అనుమతితో తనలోకి ప్రవేశించాడు. ఇది మొదటి సంగమం కావటంతో అమృత నొప్పిని భరించలేక నోరు తెరిచి అరవబోతున్న తన పెదవులు అందుకుని ముద్దు పెడుతున్నాడు. అయినా నొప్పిని భరించలేని తను చేతులతో మౌర్యాన్ని పక్కకి తొయ్యడానికి ప్రయత్నం చేస్తుంది. అమృత చేతులు పట్టుకుని మంచానికి అదిమి పెట్టి తన పెదవులు వదిలి బేబీ కొద్దిసేపు మాత్రమే నొప్పుంటుంది. అమృతకి చాలా నొప్పిగా ఉంది. సార్ ప్లీజ్ అని ఏడుస్తుంది. మౌర్య 2 నిమిషాలు నీ నొప్పి తగ్గిపోతుందని మళ్ళీ తన పెదవులు అందుకున్నాడు. మౌర్య ఒక్కసారిగా తన వేగాన్ని పెంచాడు. తనలో నొప్పి తగ్గి మౌర్య ముద్దుకు స్పందిస్తుంది అమృత. తను నార్మల్ అయ్యిందని తన చేతులు వదిలి తన వేగాన్ని ఇంకా పెంచాడు. అమృత ఆ విరహ తాపాన్ని భరించలేక మౌర్యాన్ని గట్టిగా హత్తుకుంది. తను అమృత మీద సేద తీరుతూ క్షమించు బేబీ నీకు చాలా నొప్పిని ఇచ్చాను అని అన్నాడు. అమృత తన కన్నీళ్లు తుడుచుకుని చిన్న నవ్వు నవ్వింది. తన మీద నుండి లేచి పక్కన పడుకుని అబ్బా చంపేశావు బేబీ అని తన చేతిని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అమృత అలిసిన దేహంతో కళ్ళు మూసుకుంది. మౌర్య ఓయ్ ఏంటి అప్పుడే పడుకున్నావన్నాడు. అలసిపోయాను కదా అని అంది. ఎవరు అలసిపోయింది? నువ్వా నేనా? అమృత ఇద్దరూ అంది. మరి నేను పడుకోకుండా నువ్వు పడుకోవచ్చా చెప్పు? నాకు నిద్రొస్తుంది శ్రీవారు అని అంది గోముగా. మౌర్య ఓయ్ ఇప్పుడు ఏమని పిలిచావ్? అని అన్నాడు. అమృత మౌర్య బొగ్గలాగుతూ శ్రీవారు అని అన్నాను అని అంది. వెంటనే తన పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు. ఈ రాత్రికి మొత్తం నీకు నిద్ర ఉండదు బేబీ. నాకింకా కావాలి అనిపిస్తుంది అని మళ్ళీ తనని ముద్దులతో ముంచెత్తుతూ మరోసారి తనని ఆక్రమించాడు. మొదటిసారి కలిగిన నొప్పి ఇప్పుడు లేదు అమృతకి. తనకి ఇబ్బంది లేకుండా ఆక్రమించుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆ రాత్రి లెక్కలేని సార్లు ఇద్దరూ ఒకటిగా మారిపోయారు. అలిసిన దేహాలతో నిద్రకు ఉపక్రమించారు. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మెలకువ వచ్చిన అమృతకి తన మీద పడుకుని నిద్రపోతున్న మౌర్యాన్ని చూసి తన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని అలానే పడుకుంది. మౌర్య నన్ను తట్టి లేపొచ్చు బేబీ. నేను కూడా నీతో పాటు ఫ్రెష్ అవుతాను కదా. అమృత బాగా అలసిపోయారు కదా అని లేపలేదు. మరి నీ మీద ఇలా పడుకుని ఉంటే నీకు ఇబ్బందిగా లేదా? నైట్ అంతా ఇబ్బంది పెట్టారు మరి. ఒట్టిగా నా మీద పడుకుంటే నాకు ఇష్టం లేదు. మౌర్య అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్విప్పుడు దీనికి రెడీగా ఉన్నావా అని అడిగి ఇంకొకసారి
ఆక్రమించుకున్నాడు అమృతాని ప్రేమగా. మరేం జరుగుతుంది వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.